నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్ళాడు. ఆయన అమెరికా పర్యటనకు వెళ్తే దుష్ప్రచారం చేస్తున్నారంటే మామూలుగా లేదు. సరే, ఎవరైనా సరే మరీ ఇంత నీచంగా వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడిన మాటను బట్టి ఏదైనా కౌంటర్ వేయగలిగితే వేసుకోవచ్చు. కానీ ఇలాంటి దారుణమైనటువంటి ఈ ఈ కామెంట్స్ అనేది, ప్రచారం అనేది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా అభిప్రాయాలు వెలుబుచ్చవచ్చు. కానీ ఒక ఫేక్ ప్రచారాలు మాత్రం ప్రచారం చేయడం ఎక్కువైపోయింది. అది మరి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు అని గత 2-3 రోజులుగా దాదాపు వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వార్త అంతా ఫేకే. మరి ఇంత దారుణంగా చేస్తే ఎలా? ఇప్పుడు ఏదైనా మీడియాలు ఉన్నాయి చాలా, ఇప్పుడు లైవ్ మీడియాలు ఉన్నాయి చాలా.